పాకాల సరస్సు చూడటానికి సహజ సిద్ధంగా ఏర్పడిన చెరువులా ఉంటుంది. కానీ దీని వెనుక ఎంతో ఘనమైన చరిత్ర ఉంది. ఇది కాకతీయ వంశస్థుల రెండవ రాజు ప్రతాపరుద్రుని ముని మనవడు గణపతి దేవ చక్రవర్తి 1213లో తవ్వించారు. వన్యప్రాణుల అభయారణ్యం, వివిధ రకాల వృక్షజాలం, జంతుజాలం ఉన్నాయి. మొత్తం అభయారణ్యం 839 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం ఉంది. కాలుష్య రహిత సరస్సులో పాకాల సరస్సు ప్రపంచంలోనే 8వ స్థానంలో, భారతదేశంలో 2వ స్థానంలో ఉంది. 30 ఫీటు లోతు నీళ్లను కడుపులో పెట్టుకున్న ఈ చెరువుకు ఇంత చిన్న కట్టను ఇప్పటి ఆధునిక తెలివి ఊహించగలదా? కానీ కాకతీయులు దూరదృష్టితో నీళ్ల ప్రాధాన్యత గమనించి తమ నేలపై కురిసే ప్రతి నీటి బొట్టు ఒడిసి పట్టే ప్రయత్నం చేశారు. పాకాల దగ్గర కట్టుకడితే 30 కిలోమీటర్ల దూరం నీళ్లు నిల్వ చేయవచ్చని 800 ఏళ్ల క్రితమే అంచనా వేయగలిగారు. ఇది తవ్వించేటప్పుడు 3000 ఎకరాల వరకు సాగు చేయాలని అనుకున్నారు. కానీ ఇప్పుడు 30,000 ఎకరాలు మించి పెరిగిపోయింది. నదులు లేని ఈ ప్రాంతంలో చెరువునే నది పట్టుక కేంద్రంగా మార్చేశారు. అంటే కురిసే ప్రతి నీటి బొట్టు నిల్వ చేయడమే కాకుండా చెరువు తూము నుంచి వెళ్లే నీళ్లు కూడా వృధా కాకుండా చర్యలు తీసుకున్నారు. చెరువులు తవ్వుడు, దాని క్రింద కాలువలు తవ్వుడు, చెరువు నుండి బయటకి వెళ్లే నీళ్లు వృధా కాకుండా ఇంత ఏర్పాటు చేశారంటే కాకతీయ రాజుల ప్రజల కోసం ఎంత తప్పించిపోయేవారో అర్థమవుతుంది. ఒక్కసారి చెరువు నిండితే చాలు 4-5 పంటలు పండించవచ్చనే ధీమా ఉంటుంది ప్రజలకి. ఇదొక్కటే చాలు ఈ పాకాల చెరువుని తవ్వించే కాకతీయులు ఈ ప్రాంతానికి ఎంత ప్రాణధారణ చేశారో అని చెప్పడానికి. పాకాల చెరువు లేకపోతే చాలా గ్రామాలు సాగునీరు లేక ఇబ్బంది పడేవారు. ఇలా సాగునీరే కాదు, త్రాగునీటికి కూడా కల్పతరువే. అప్పుడెప్పుడో చేసిన నిర్మాణాలు ఇప్పటికీ ఉపయోగకరంగా ఉన్నాయంటే రాబోయే ఎన్నో వందల సంవత్సరాల వరకు ఉపయోగపడేలా చేశారంటే కాకతీయుల గొప్పతనం అర్థమవుతుంది. చారిత్రక సంపదగా రైతన్నల పెన్నిదిగా నిలిచిన ఈ నిండుకుండ పర్యాటక కేంద్రంగాను ప్రసిద్ధి చెందింది. ఉద్యానవనం సమీపంలోని పాకాల గుట్ట సందర్శనీయ స్థలం. గుట్టపైకి ట్రెక్కింగ్ అవకాశం కూడా ఉంది. ఈ మార్గంలో సరస్సు అందాలను ఆస్వాదించడానికి వ్యూ పాయింట్లు ఉన్నాయి.